10 ఏళ్ల పిల్లలకు గుండెపోటు రావడం ఏంటి, మధుమేహంతో బాధపడుతూ ఇన్సులిన్ వాడడం ఏంటి? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుతం ఇవే నిజమవుతున్నాయి. ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులు 10ల సంఖ్యలో ఉంటున్నారు. పెద్దలు ఇప్పుడే మేల్కోవాలంటున్నారు వైద్య నిపుణులు. నిత్యం చదవడంతో పాటు మైదానాల బాట పట్టాలంటున్నారు. వీలైతే స్వయంగా తీసుకెళ్ళండి, లేకపోతే ఏదో ఒక క్రీడా శిక్షణ కేంద్రంలో నేర్పించండి అంటూ సూచిస్తున్నారు. నిజంగా ఈ వార్త చదువుతుంటేనే గుండెలో దడ అనిపిస్తారు. చిన్నపిల్లలకు గుండె నొప్పి రావడం, చిన్నపిల్లలకు షుగర్ వచ్చి ఇన్సులిన్ వేసుకోవడం అంటే ఇంకా మనం తినే తిండి ఎట్లున్నది, మన జీవన విధానం ఎట్లున్నది, మన వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నది, కనీస శారీరక శ్రమ లేకపోవడం వల్ల నిజంగా 30 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలు దాటి ఏదో రోగాల బారిన పడుతున్నారంటే ఏదో అనుకోవచ్చు. కానీ చిన్నపిల్లలు ముక్కుపచ్చలాని పిల్లలు 10 సంవత్సరాల పిల్లలకే ఈ విధంగా జరగడం అనేది నిజంగా ఆందోళన కలిగిస్తుంది. మంచిర్యాలకు చెందిన జీవన్కి 40 ఏళ్ళు, మధుమేహం రావడంతో ఔషధాలు వాడుతున్నారు. తన వ్యాధికి తగ్గట్టుగా ఆచితూచి ఆహారం తీసుకోవడం, పొద్దున్నే లేచి కాసేపు నడవడం, వ్యాయామం వంటివి చేస్తున్నారు. ఆయనకు 10 ఏళ్ల కుమారుడు సుమన్ ఉన్నాడు. బాగా చదువుతాడు, ఉత్సాహంగా ఉంటాడు. పొద్దున్నే లేచి తయారై పాఠశాలకు వెళ్ళడం, సాయంత్రం వచ్చిన తర్వాత కాసేపు ఆటలాడడం. ఆటలు వ్యాయామానికి పూర్తిగా దూరం, ఇంకా ఆటలాడడానికి వ్యాయామానికి దూరం అనమాట. ఇలాంటి చిన్నలను మైదానాల బాట పట్టించాలని వైద్య నిపుణులు అంటున్నారు. ఇంకా ఈ రోజుల్లో పిల్లలు ఎట్లవుతుందంటే, అరే ఏంట్రా బై గేమ్స్ ఆడతలేవు అంటే, మమ్మీ సెల్ ఫోన్ ఇవ్వలేదు అందుకే గేమ్స్ ఆడలేదని చెప్పి, అందుకే లావుగా తయారైనా చెప్పి అంతకుముందు ఒక ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ చేసినప్పుడు ఒక విద్యార్థి అన్న సందర్భం. అంటే వాళ్ళ గేమ్స్ అని అంటే ఫోన్లో గేమ్స్ ఆడవుతుంది, నిజంగా గేమ్స్ ఆడటం లేరు. పిల్లల్ని ఏం చేయాలంటే పొద్దున్నే లేపి 6 గంటల నుంచి 7 గంటల దాకా యోగా చేయించడమో, లేకపోతే కరాటే శిక్షణలో, లేకపోతే కనీసం వాకింగ్ రన్నింగ్ చేయించాలి. అందుకే పాపం మన జిల్లాలో ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలో కేతన్పల్లి మున్సిపాలిటీ, అదేవిధంగా మందమరిలో ఉన్న వార్డులలో చెన్నూరులో కూడా ఈ యొక్క ఓపెన్ జిమ్లు పెట్టడం వల్ల, క్రీడా ప్రాంగణాలు పెట్టడం వల్ల కొంతవరకు సెల్ ఫోన్ పట్టుకొని ఆడే పిల్లల సంఖ్య తక్కువై రెగ్యులర్గా పిల్లలు ఆటలాడుతున్నారు. ఇంకా బయలర్ కోడి లెక్క కోళ్ళ కోళ్ళు ఉన్నట్టుగా ఉండే పిల్లలు కాస్త బయటికి వచ్చి ఓపెన్ జిమ్ల దగ్గర రన్నింగ్ చేస్తున్నారు. ఓపెన్ జిమ్లల్లో, క్రీడా ప్రాంగణాలల్లో కూడా ఆటలాడుకుంటున్నారు. తండ్రి అటుపక్కన జిమ్ము ఎక్సర్సైజ్ చేస్తే పిల్లలు ఇటల దిక్కు ఉయ్యాల ఊగడమో, లేకపోతే జారుడు బండ ఆడడమో, ఇట్లాంటి చిన్న ఆటలు ఆడుకుంటున్నారు, రన్నింగ్ చేసుకుంటున్నారు, షటిల్ ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుకుంటున్నారు. సో ఇట్లాంటి ఆటలు లేకపోతే పిల్లలకు మధుమేహ బారిన పడుతున్నారు, గుండెపోటు వస్తున్నది. నిన్న కూడా ఒక పాప కార్తీక మాసం సందర్భంగా పాప ఆమె ఉపవాసం ఉన్నదట, గుండెపోటుతో చనిపోయిందట. పిల్లలకు గట్లాంటి చేయొద్దు, మంచి పౌష్టికాహారం ఇవ్వాలి. పిల్లలు ఉదయం లేస్తున్న ఒక గుడ్డు కానీ పాలు కానీ ఇవ్వాలి, ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఈవినింగ్ మంచి డైట్ తోటి డ్రై ఫ్రూట్స్ తోటి ఏదో ఒక స్నాక్ ఇచ్చి పిల్లలకు తినిపించాలి. మంచిగా వాళ్ళను ఆటలాడిపిస్తే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలు కూడా ప్రతిరోజు పిల్లల గ్రౌండ్కి తీసుకెళ్ళాలి. మీ దగ్గర ఉన్న ఫెసిలిటీని ఎన్ని రోజులు అంటే అభివృద్ధి లేకపోవచ్చు, కానీ ఇప్పుడు మున్సిపాలిటీలో కొంత అభివృద్ధి జరుగుతుంది. ఆ ఉన్న ఎక్విప్మెంట్స్ను వాడుకోండి. ఎప్పుడు చూసినా టీవీ చూసుకుంటుండడం, వచ్చుడితోనే హోంవర్క్ చేసుకోవడం, టీవీ చూసుకోవడం, సెల్ ఫోన్ పట్టుకుంటే పిల్లలకు అనారోగ్య బారిన పడతారు, కంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ రోజులలో 30 to 40% పిల్లలకు వైద్య పరీక్షలు చేస్తే బోర్డు మీద రాసే అక్షరాలు కనిపిస్తలేవు. ముఖ్యంగా 2వ తరగతి పురాణాల కాంచలే కొందరు ఎల్కేజీ పిల్లలు కూడా స్పెడ్స్ పెట్టుకుంటాను. మనమంటే ఓ 20 సంవత్సరాలు దాటిన తర్వాత బాగా చదువుకున్నప్పుడు సైట్ వస్తే ఏదో అనుకోవచ్చు, కానీ 5 సంవత్సరాల పిల్లలకు 10 సంవత్సరాల పిల్లలకు కూడా సైట్ వస్తుంది. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి పిల్లలు. తల్లిదండ్రులే వాళ్ళకి ఇవన్నీ నేర్పి చేయించాలి. తల్లిదండ్రే మొదటి గురువులు అంటారు కదా. స్కూల్లో చదువు చెప్పే గురువుల కన్నా తల్లి తండ్రి మొదటి గురువులు పిల్లలకు. వాళ్ళని మంచి బుద్ధులు నేర్పాలన్నా, వాళ్ళని క్రమశిక్షణ పెట్టాలన్నా తల్లి తండ్రి దైవం లెక్క, కాబట్టి వాళ్ళే మొదటి గురువులు ఎవరికైనా. ఇంకా ముఖ్యంగా చిన్నపిల్లలకైతే తల్లే మొదటి గురువు అనుకోవాలి తండ్రి కంటే.